హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మీ ముందుకు లేటెస్ట్గా ఫోన్పే నుంచి అయితే మరో మంచి నోటిఫికేషన్తో అయితే వచ్చేసా. ఈ నోటిఫికేషన్ వచ్చరికి ఆపరేషన్స్ అసోసియేట్కి సంబంధించిన నోటిఫికేషన్ అనమాట. వీకేవైసీ అయితే చేయాల్సి ఉంటుంది ఫోన్పేలో. అంతేకాకుండా ఈ కంపెనీ గురించి కొన్ని డీటెయిల్స్ ఇవన్నీ అయితే తెలుసుకుందాం. అంతేకాకుండా అప్లికేషన్ యొక్క ఫుల్ డీటెయిల్స్ అంటే ఏమేమిటి, ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ కానీ లేదా మీరు చేయాల్సిన పని కానీ ఇలాంటివన్నీ అయితే తెలుసుకుందాం. అబౌట్ ది రోల్కి సంబంధించి ఏమేమిటి అంటే వీఆర్ లుకింగ్ ఫర్ స్పెషలిస్ట్ ఫర్ ది ఇన్-హౌస్ customers experience terms as the specialist for your primary responsibilities will entirely solving problems. అంటే కస్టమర్ యొక్క ప్రాబ్లమ్స్ అయితే రెక్టిఫై చేసే వాళ్ళైతే కావాలన్నమాట. అంటే ఫోన్పేకి సంబంధించి ఏమైనా పేమెంట్స్ పెండింగ్ కానీ లేదా ఏమైనా పేమెంట్స్ అంటే స్టక్ అయినా కానీ ఇలాంటివన్నీ అయితే కంప్లైంట్స్ వస్తుంటాయి కదా, వాటిని అయితే రెక్టిఫై చేస్తూ ఉండాలన్నమాట. ఇంకా కొన్ని రెస్పాన్సిబిలిటీస్ ఇవైతే తెలుసుకుందాం. యాక్ట్ విత్ ఇంటిగ్రేటెడ్ అండ్ థింక్ కస్టమర్ ఫస్ట్ ఇన్ ఎవ్రీ ఇంటరాక్షన్. అంటే కస్టమర్తో మంచిగా అయితే ఇంటరాక్ట్ అయి ఉండాలి, అంటే కలిసిపోవాలన్నమాట. అతను ఏం ఆలోచిస్తున్నాడు దానికి అనుగుణంగా అయితే మీరు మాట్లాడాల్సి ఉంటుంది. అలాగే హ్యాండిల్ బేసిక్ ఫోన్పే అకౌంట్ అండ్ ట్రాన్సాక్షన్స్ రిలేటెడ్ ఎంక్వైరీస్. అంటే కస్టమర్ ఏమైనా ఎంక్వైరీస్ కోసం కాల్ చేశాడనుకో, ఆ అకౌంట్కు సంబంధించి ఫోన్పే ఏమైనా బేసిక్స్ ఏమైనా ఉన్నాయా, ప్రాబ్లమ్స్ ఉన్నాయా, అవన్నీ అయితే కస్టమర్కి అయితే తెలియజేయాలి. అలాగే ఎబిలిటీ టు ఫ్లిక్స్ బిట్వీన్ ఫోన్ అండ్ డేటా ఛానల్స్. అంటే ఆ ఫోన్ యొక్క సంబంధించి డేటా కానీ ఏమన్నా ఛానల్స్ అవి సంబంధించి కానీ అకౌంట్కి సంబంధించి కానీ ప్రాబ్లమ్స్ ఉంటే రెక్టిఫై చేయాలన్నమాట. ఫాలో స్పెషలిస్ట్ ప్రాసెస్ గైడ్లైన్స్ టు బ్రింగ్ అబౌట్ రిజల్యూషన్స్. అంటే కొన్ని స్పెసిఫైడ్ ప్రాసెస్ గైడ్లైన్స్ని అయితే అంటే కంపెనీకి సంబంధించి గైడ్లైన్స్ అయితే మీరు ఖచ్చితంగా అయితే ఫాలో అవ్వాలి. బిల్డ్ కస్టమర్ ట్రస్ట్ త్రూ దేర్ ఇంటరాక్షన్. అంటే కస్టమర్ అయితే నమ్మాలన్నమాట, అంతలా మీరైతే కస్టమర్తో ఇంటరాక్ట్ అవ్వాలి. అలాగే లీగలైజ్ ఇంటర్నల్ ప్రాసెసెస్ అండ్ రిసోర్సెస్ టు డ్రైవ్ రిజల్యూషన్స్. అంటే మీరంతా దీనికి సంబంధించినంత ఏమిటంటే కస్టమర్తో మీరు ఎలా ఉండాలి, ఏం చేయాలి, ఏమేమి ఐడియాస్ ఇలాంటివన్నీ అనమాట. ఇంకా ఐడియల్ క్యాండిడేట్ షుడ్ హ్యావ్ ఎక్సలెంట్ రిటర్న్ అండ్ వర్బల్ కమ్యూనికేషన్స్. అంటే కస్టమర్ కమ్యూనికేషన్స్ అంటే రాయడం కానీ వర్బల్గా కానీ అంటే ఇంగ్లీష్లో అనమాట కొద్దిగా బాగా తెలిసి ఉండాలి. అలాగే గుడ్ లెర్నబిలిటీ అంటే ఇంగ్లీష్ చదవడం అయితే రావాలన్నమాట. బీ ఎనీ యాక్టివ్ లిజనర్ అండ్ డీల్ విత్ ఆబ్జెక్షన్స్. హ్యావ్ స్ట్రాంగ్ కస్టమర్ ఓరియంటేషన్స్ ఎబిలిటీ. అలాగే బీ ది టీమ్ ప్లేడ్ ఫ్లెక్సిబుల్ అండ్ ఓపెన్ టు ఫీడ్బ్యాక్. కస్టమర్ నుంచి అయితే మీరు ఫీడ్బ్యాక్ అయితే గెయిన్ చేయాలి. ఇంకా ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ మీకు ఉండాల్సినవి ఏమేమిటి అంటే గ్రాడ్యుయేట్ సంబంధించి 10+2 లేదా 3 ఇన్ మ్యాండేటరీ. అంటే ఏదైనా మీరు గ్రాడ్యుయేట్ కానీ లేదా ఇంటర్మీడియట్ 10+2 పాస్ అయినా సరిపోతుందన్నమాట. మీరైతే ఈ నోటిఫికేషన్కి అయితే మీరు అప్లై చేసుకోవచ్చు. అంటే ఫోన్పే నోటిఫికేషన్కి 10+2+3 అంటే ఎనీ గ్రాడ్యుయేట్ అంటే బీకామ్ కానీ బీకామ్ వాళ్ళైనా అప్లై చేసుకోవచ్చు. బీఎస్సీ వాళ్ళు, బీజెడ్సీ వాళ్ళు, అలాగే ఎంబీఏ, బీబీఏ వీటికి సంబంధించి ఎవరైనా గ్రాడ్యుయేట్ కంప్లీట్ చేసిన వాళ్ళు అయితే అప్లై చేసుకోవచ్చు. అలాగే ఎక్స్పీరియన్స్ వచ్చేసరికి ఎలాంటి ఎక్స్పీరియన్స్ అయితే అవసరం లేదు. ఫ్రెషర్ క్యాండిడేట్ అయితే మీరు అప్లై చేసుకోవచ్చు అనమాట. ఫ్రెషర్ క్యాండిడేట్ అప్లై చేసుకోవచ్చు. అలాగే మల్టీగ్న్యూల్ స్కిల్స్ ఏది స్పోకెన్ అండ్ రైటన్ ఇన్ సౌత్ ఇండియా లాంగ్వేజెస్. అంటే మీరు స్పోకెన్ సంబంధించి అంటే చదవడం కానీ రాయడం కానీ ఇంగ్లీష్లో అయితే కొద్దిగా మంచి నాలెడ్జ్ అయితే ఉండాలన్నమాట. ఇంకా అదర్ బెనిఫిట్స్ వచ్చేసరికి యువర్ లంచ్ ఈజ్ ఆన్ అస్. అంటే ఆఫ్టర్నూన్ లంచ్ కూడా వాళ్ళే కంపెనీ వాళ్ళే ప్రొవైడ్ చేస్తారనమాట. ఎలాంటి ఫీజు అయితే అవసరం లేదు. 5 days వర్కింగ్ ఉంటుంది. 2 రొటేషనల్ వీక్ ఆఫ్ అయితే ఉంటుంది ఫ్రెండ్స్. ఇంకా ఇన్సూరెన్స్ బెనిఫిట్స్, అలాగే వెల్నెస్ ప్రోగ్రామింగ్, అలాగే పార్ట్నర్ సపోర్టు, అలాగే మాడ్యులిటీ బెనిఫిట్స్, రిటైర్మెంట్ బెనిఫిట్స్, అదర్ బెనిఫిట్స్ ఇవన్నీ అయితే ఉంటాయి. ఏది ఎంప్లాయ్ పిఎఫ్ ఉంటుంది కంట్రిబ్యూషన్, అలాగే ఫ్లెక్సిబుల్ పిఎఫ్ కంట్రిబ్యూషన్ ఉంటుంది. అలాగే గ్రాడ్యుయేటీ ఎన్పిఎస్ లెవెల్ ఎంకేస్మెంట్ కూడా ఉంటుంది ఫ్రెండ్స్. అందుకని మీకు పిఎఫ్ కూడా ఉంటుంది కాబట్టి, అలాగే రిటైర్డ్ పిఎఫ్ కూడా ఉంటుంది కాబట్టి మీరైతే ఖచ్చితంగా అయితే అప్లై చేయడానికి ట్రై చేయండి. ఇంకా అప్లై చేసే విధానానికి అయితే వెళ్ళిపోదాం. ఈ నోటిఫికేషన్ యొక్క లింకు అలాగే అప్లై చేసే లింకు మన ఛానల్ కింద డిస్క్రిప్షన్లోనే ఉంటుంది ఫ్రెండ్స్. మీరైతే ఎక్కడ ఇబ్బంది పడాల్సిన పని లేదు. ఇంకా అప్లై చేసే విధానానికి వెళ్తే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ యొక్క నేమ్, అలాగే లాస్ట్ నేమ్, అలాగే ఈమెయిల్ ఐడి, మొబైల్ నెంబరు, మీ యొక్క సీవీలో వచ్చేసరికి కంప్యూటర్ నాలెడ్జి, అలాగే ఇంగ్లీష్లో కొద్దిగా బాగా తెలిసినట్టు
మాట్లాడడం కానీ లేదా రాయడం కానీ లేదా చదవడం కానీ బాగా తెలిసినట్టయితే సీవీ అయితే అప్డేట్ చేసుకోండి. ఇంకొక కవర్ లెటర్ ప్రిపేర్ చేసి మీ యొక్క ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ అంటే స్కూలు, డిగ్రీ ఎక్కడ కంప్లీట్ చేశారు, స్టార్టింగ్ ఇయరు, అలాగే ఎండింగ్ ఇయరు, ఇంకా ఇవన్నీ అయితే టైటిల్ స్ట్రాంగ్ మీదన్న ఎక్స్పీరియన్స్ ఉంటే ఎక్స్పీరియన్స్, ఫ్రెషర్ క్యాండిడేట్ అయినా అప్లై చేసుకోవచ్చు అనమాట. ఇవన్నీ టిక్ మార్క్ కొట్టేసి ఇంకా ఫైనల్గా సబ్మిట్ మీద క్లిక్ చేస్తే సరిపోతుంది ఫ్రెండ్స్. ఇది ఇంకా మీరైతే అప్లై చేసినట్టే. ఈ నోటిఫికేషన్ అయితే అప్లై చేయడానికి చాలా అంటే ట్రై చేయండి ఫ్రెండ్స్, ఎందుకంటే ఎలాంటి ఫీజు అయితే అవసరం లేదు. సో అన్నీ అయితే మీరైతే ఎలాంటి ఇబ్బంది అయితే పడాల్సిన పని లేదు ఫ్రెండ్స్. డిస్క్రిప్షన్లోనే వీడియో లింక్ అయితే ఉంటుంది, అలాగే అప్లై చేసే లింక్ కూడా ఉంటుందన్నమాట. ఇది గైస్ నోటిఫికేషన్ ఒక ఫుల్ డీటెయిల్స్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ ఈ వీడియోని లైక్ చేసి అలాగే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ ఆల్లో పెట్టుకోండి, ఎందుకంటే ఇలాంటి లేటెస్ట్ జాబ్ నోటిఫికేషన్స్ మన ఛానల్లో డైలీ అప్లోడ్ అవుతూనే ఉంటాయి. అస్సలు మిస్ అవ్వద్దంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ ఆల్లో పెట్టుకోండి. ఇక నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్ ఫ్రెండ్స్.